ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని. సో చాలా మందికి అయితే చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఆక్సిజన్ గురించి. ఆక్సిజన్ సిలిండర్ వాడాలా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వాడాలా? సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వాడితే నిజంగా అంత ఆక్సిజన్ వచ్చేద్దా, అంత అక్యురేట్గా వచ్చేద్దా, అసలు అది ఎలా పనిచేస్తుంది, ఏ మోడల్ కొనాలి, ఎంత కెపాసిటీ కొనాలి, అండ్ వారంటీ ఎంత? సో ఈరోజు అయితే రివీల్ చేయబోతున్నాను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గురించిన మీ డౌట్స్ని A to Z మొత్తం రివీల్ చేయబోతున్నాను. సో ఇది మన ముందు వచ్చేసి మోడల్ వచ్చేసి 5 లీటర్ అన్నమాట. దీంట్లో 5 లీటర్ ఉంటుంది, 10 లీటర్ ఉంటుంది, 15 లీటర్ ఉంటుంది, అండ్ 35 లీటర్స్ దాకా అయితే ఉంటుంది. సో ఎవరు రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి తగ్గ మోడల్ని అయితే తీసుకోండి. సో ఈరోజు మన ముందు వచ్చేసిన మోడల్ వచ్చేసి 5 లీటర్ కెపాసిటీ ఆక్సిమేట్ కంపెనీ వాళ్ళది. సో ఇదైతే లుకింగ్ అయితే ఎలా ఉంటుంది, దీన్ని మీకు నేను ఆన్ చేసి చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి హెప్పా ఫిల్టర్ అయితే ఈ చోట ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ ట్రూ హెప్పా ఫిల్టర్ అన్నమాట. సో దీన్ని అయితే మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎన్ని అవర్స్ వాడిన తర్వాత క్లీన్ చేయాలనేది నేను చెప్తాను మీకు. మ్యాక్సిమం నాకు తెలిసి 2200 అవర్స్ అయితే వాడిన తర్వాత ఇదైతే క్లీన్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని కరెక్ట్గా ప్రాపర్గా ప్లేస్ చేయాలి, లేదంటే డస్ట్ అనేది లోపలికి వెళ్ళి యాక్యురేట్గా రాదనమాట. సో దీని చుట్టూ అయితే ఫ్లేమబుల్ ఐటమ్స్ ఏం పెట్టకూడదు, ఎవరు స్మోక్ చేయకూడదు. ఆక్సిజన్ కదా, బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో చాలామంది అనుకుంటారు ఆక్సిజన్ సిలిండర్ కొనాలా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొనాలా అని. కింద కూడా ఇంకొక ఫిల్టర్ అయితే ఉంది, దీన్ని ఏమంటారో నాకు తెలియదు సరిగ్గాని. స్పాంజ్ టైప్ ఉంది, ఇది 0.5 mm 0.7 mm అనేది అంటారు కదా, సో ఆ ఫిల్టర్ అది. సో దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి, బ్లోయర్తో కొట్టాలి. అది మరీ అంత ఎక్కువ బ్లోయర్తో అయితే చిరిగిపోద్ది ఇది. సో దీన్ని ఇట్లా క్లీన్ చేసుకుని ఇక్కడ క్లాత్తో క్లీన్ చేసుకుంటే డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. వామో చాలా డస్ట్ అయితే ఉంది, చూసారు కదా. సో ఇదైతే ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇది ఎంత క్లీన్గా ఉంటే అంత ప్యూర్ ఆక్సిజన్ అయితే మనకు వెళ్తుంది అన్నమాట. సో చూసారు కదా, నా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వచ్చేసి 93% యాక్యురేట్గా అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చే కంపెనీలు వచ్చేసి 96 to 98% దాకా యాక్యురేట్గా వస్తున్నాయి. సో దాన్ని బట్టి మీరు నచ్చిన మోడల్ చూసుకోండి. ఎప్పుడన్నా గైస్ ఇది పర్చేస్ చేసేటప్పుడు ఎన్ని లీటరు, ప్రైస్ ఎంత, వారంటీ ఎంత కాదు, యాక్యురసీ అనేది ఎంత వస్తుంది అనేది మీరు అడగండి. యాక్యురసీ ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది అన్నమాట మనకి. సో దీంట్లో అయితే వాటర్ అయితే పోయాలి. వాటర్ వచ్చేసి మినరల్ వాటర్, అదే ఫిల్టర్డ్ వాటర్ అయితే యూజ్ చేయాలి. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఎందుకంటే ప్యూర్ ఆక్సిజన్ అనేది మన లంగ్స్లోకి వెళ్ళకూడదు, చాలా డేంజర్ అది. సో ఆక్సిజన్ అనేది ఇందులోంచి ఇట్లా వచ్చి ఇట్లా వాటర్లోకి అయితే వెళ్తుంది. వాటర్లోకి వెళ్ళిన తర్వాత పైకి వచ్చింది కదా, ఆ పైకి వచ్చిన తర్వాత ఈ ఫ్లోని ఇట్లా దీంట్లోంచి అయితే గెంటుద్ది అనమాట. సో అంటే ప్యూర్ ఆక్సిజన్ ఇట్లా వచ్చి వాటర్లో డిప్ అయ్యి వాటర్లోంచి ఇట్లా మన పాస్ త్రూ వైర్ అయితే ఉంటుంది. ఆ వైర్ ద్వారా మన నోస్లోకి అయితే వెళ్తుంది. నోస్, మాస్క్ అయితే మాస్క్ యూజ్ చేస్తారు. మాస్క్ ఏంటంటే కొంచెం పర్లేదు అనుకునే వాళ్ళకి మాస్క్ యూజ్ చేస్తారు, లేదనుకుంటే కనుక ఇట్లా నోస్లోకి అయితే పెడతారు. అది కూడా నేను మీకు పెట్టి ఆన్ చేసి చూపిస్తాను. సో దీంట్లోనే ఇంకొక ఫంక్షన్ అయితే ఉంది గైస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొన్నప్పుడు మన న్యూబిలైజర్ అయితే మిషన్ అయితే కొనక్కర్లేదు. దీనికి ఇక్కడ న్యూబిలైజర్ అని ఉంది కదా, న్యూబిలైజేషన్, ఇది ఓపెన్ చేసి న్యూబిలైజేషన్కి అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఆన్ చేసి చూపిస్తాను. ఇది డిస్ప్లే అనమాట. ఇది వచ్చి ఆక్సిజన్ అనమాట, ఆక్సిజన్ వస్తుంది అని యాక్యురేట్గా చెప్పుద్ది, బ్లూలో ఉండాలి. ఇది రెడ్ అనమాట, హై వోల్టేజ్ వచ్చినప్పుడు వెలుగుద్ది. O2 అంటే ఫిల్టర్ని రీప్లేస్ చేయాలన్నప్పుడు ఇక్కడ రెడ్ లైట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఫిల్టర్ రీప్లేస్ చేయాలి. ఇదైతే హై వోల్టేజ్, లో వోల్టేజ్ అన్నప్పుడు ఇదైతే వెలుగుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఆఫ్ చేయాల్సి వస్తుంది. నాకు తెలిసి ఎవ్రీ ఒక 3-4 అవర్స్కి అయితే ఒకసారి ఆఫ్ చేయండి. ఎందుకంటే కింద నుంచి హీట్ వచ్చేది గైస్, మామూలు హీట్ కాదు. ఏసీ ఆన్ చేసినప్పుడు అవుట్డోర్ యూనిట్ నుంచి అయితే ఎంత హీట్ అయితే వస్తుందో
అంత హీట్ అయితే కింద నుంచి వచ్చుద్ది. ఇంక్లూడింగ్ ఈ నేల ఉంది కదా, ఈ నేల కూడా అంతా కూడా ఇక్కడ దాకా, అది అక్కడ పెట్టినట్టయితే ఇక్కడ దాకా కూడా హీట్ వచ్చింది అంత అనమాట. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటేనే ఆక్సిజన్ పట్టుకొని లాగడం కదా. సో చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది దీనికి. సో బ్యాక్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది ఫిల్టర్స్, సైడ్ నుంచి అయితే ఇది. సో ఇది ఓపెన్ చేయడం కూడా అంత మంచిది కాదు, మంచి దీని మీద అవగాహన ఉన్న వాళ్ళతోనే ఓపెన్ చేయించి సర్వీస్ సెంటర్ దగ్గర చేయించాలి ఏదన్నా ఒకవేళ కంప్లైంట్ వస్తే. సో దీని చుట్టూ కూడా ఏమీ ఫ్లేమబుల్ ఐటమ్స్ అయితే పెట్టకూడదు. ఎవరైనా కూర్చొని ఇట్లా సిగరెట్లు కాల్స్తారు కదా, అలా అయితే అసలు చేయకూడదు. సిగరెట్లు కాల్చడం ఇట్లా చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు కదా, అట్లా చేయకూడదు అన్నమాట. ఫ్లేమబుల్ ఏమీ పెట్టకూడదు. అండ్ దీన్ని డస్టీ ఎన్విరాన్మెంట్లో అయితే ఉంచకూడదు, ఎందుకంటే డస్టీ ఎన్విరాన్మెంట్ ఉంటే మనవాడు ఎక్కువ స్ట్రెయిన్ అవుతాడు అన్నమాట ఆక్సిజన్ పంప్ చేయడానికి, అది ఓవర్ హీటింగ్ వచ్చింది. సో మాన్యువల్ అయితే క్లియర్గా మనం చదివిన తర్వాత ఎలా వాడాలి ఏంటనేది నేను సింపుల్గా చెప్తాను. ఫస్ట్ దీని టర్న్ అయితే ఆన్ చేసి ఏ విధంగా వాడాలనేది నేను చెప్తున్నాను గాయస్. ఆక్సిజన్ సిలిండర్ అయితే ఒక 12 hours to 24 hours వచ్చింది. దాని రీఫిల్లింగ్ అయితే 900 to 1500 తీసుకుంటారు, అది సిటీని బట్టి. సో మీ లొకాలిటీలో ఎక్కడన్నా ఆక్సిజన్ ప్లాంట్ ఉండి మీకు ఇంటికి సప్లై చేస్తారు అనుకుంటే కనుక ఆక్సిజన్ సిలిండర్ తీసుకోండి. బట్ దానికైతే ఒక మనిషి అయితే డెడికేటెడ్గా ఉండాలి. ఆ మనిషి సిలిండర్ పెట్టాలి, సిలిండర్ నుంచి ఓపెన్ చేయాలి, సరిగ్గా ఉండాలి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి అయితే ఇంకా చుక్కలు కనిపిస్తాయి అన్నమాట ఆక్సిజన్ సిలిండర్ పైకి తెచ్చేటప్పటికి. సో వాళ్ళకైతే నేను సజెస్ట్ చేసేది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఆక్సిజన్ సిలిండర్లో ఏ విధంగా వచ్చిద్దో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో కూడా అదే విధంగా వచ్చింది. బట్ ఏంటంటే అది ప్యూర్గా వచ్చింది, ఇది కొంచెం అటు ఇటుగా మొత్తం ఆక్సిజన్ అయితే అంత లెవెల్లో కాకపోయినా 99% అంత లెవెల్లో కాకపోయినా 93% వరకు అయితే ఆక్సిజన్ పంప్ చేస్తుంది. సో ఇదేంటంటే పార్టబుల్, ఎవరన్నా వాడచ్చు, ఇంట్లో లేడీస్ కూడా వాడచ్చు. సో ఆక్సిజన్ సిలిండర్ ఉందంటే లేడీస్ వాడడానికి ఉండదు, ప్రత్యేకించి మనోడు ఒకటి పెట్టాలి. బట్ అయినా అది నాకు చూస్తే ఫ్లేమబుల్, అది ఏమన్నా పేలిందంటే ఇంక అంతే సంగతి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా అయితే హ్యాండ్లింగ్ చేయాలి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకైతే అసలు వర్కౌట్ అవ్వదు నాకు తెలిసి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది చాలా మంచిది ఉండడం. ఆఫ్టర్ ద కోవిడ్ అనమాట దీని డిమాండ్ మామూలుగా అయితే లేదు. ఇప్పటికీ కూడా మన వాళ్ళు కోవిడ్లో బ్లాక్ మార్కెట్లో అమ్మిన రేట్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొంచెం బుర్రన్న వాళ్ళు అయితే చాలా కష్టం అనమాట ఈ కొండం చూసి రేట్ అది ఎంక్వైరీ చేసుకుని. డబ్బుల గురించి మ్యాటర్ కాదు కానీ మినిమం ఇటు 5 లీటర్ కొనాలంటే 50,000 పైనే ఉంది. 50,000 లోపు అయితే ఏమీ లేదు. ఉన్న అది మన లక్, యాక్యురేషన్ అనేది ఎలా ఉందో చూసి దాన్ని బట్టి రేటు పెట్టుకోనండి. మినిమం 5 లీటర్ చాలు. డాక్టర్ రికమెండ్ చేస్తే 10 లీటర్ వాడమని, అప్పుడు 10 లీటర్ వాడండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఏమైతే రాశారో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకే, మీరు సొంతంగా అయితే నిర్ణయాలు తీసుకోవద్దు. నేనైతే మామూలుగా క్యాజువల్గా అయితే కొన్నాను ఇది. సో ఆక్సిజన్ అనేది తెలుసు కదా మీకు, ఎవరైనా వాడచ్చు, ఇంక్లూడింగ్ బ్యూటీ ఇప్పుడు అందంగా కనిపించడానికి కూడా చాలామంది ఆక్సిజన్ అయితే వాడుతున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళకి ఆక్సిజన్ నీడ్ కాబట్టి వాళ్ళు ఆక్సిజన్ వాడుతున్నారు. సో నాకైతే ఎవరి ఇంట్లో అయితే ఇది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి నేనైతే ఇది రికమెండ్ చేస్తున్నాను. మామూలుగా ఇండివిజువల్గా వాడే వాళ్ళు అయితే 5 లీటర్ ఎనఫ్. వాళ్ళు లేదు మన హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ రికమెండ్ చేశారంటే 10 లీటర్ అయితే వాడండి. సో ఇది ఆన్ చేసి దీని ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎలా వాడాలనేది నేను మొదటి నుంచి చెప్తాను. లెట్స్ గో టు ది ఆన్. 3 లీటర్ కొనాలంటే 50,000 పైనే ఉంది. 50,000 లోపు అయితే ఏమీ లేదు. ఉన్న అది మన లక్, యాక్యురేషన్ అనేది ఎలా ఉందో చూసి దాన్ని బట్టి రేటు పెట్టుకోనండి. మినిమం 5 లీటర్ చాలు. డాక్టర్ రికమెండ్ చేస్తే 10 లీటర్ వాడమని, అప్పుడు 10 లీటర్ వాడండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఏమైతే రాశారో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకే, మీరు సొంతంగా అయితే నిర్ణయాలు తీసుకోవద్దు. నేనైతే మామూలుగా క్యాజువల్గా అయితే కొన్నాను ఇది. సో ఆక్సిజన్ అనేది తెలుసు కదా మీకు, ఎవరైనా వాడచ్చు, ఇంక్లూడింగ్ బ్యూటీ ఇప్పుడు అందంగా కనిపించడానికి కూడా చాలామంది ఆక్సిజన్ అయితే వాడుతున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళకి ఆక్సిజన్ నీడ్ కాబట్టి వాళ్ళు ఆక్సిజన్ వాడుతున్నారు. సో నాకైతే ఎవరి ఇంట్లో అయితే
ఇది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి నేనైతే ఇది రికమెండ్ చేస్తున్నాను. మామూలుగా ఇండివిజువల్గా వాడే వాళ్ళు అయితే 5 లీటర్ ఎనఫ్. లేదు మన హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ రికమెండ్ చేశారంటే 10 లీటర్ అయితే వాడండి. సో ఇది ఆన్ చేసి దీని ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎలా వాడాలనేది నేను మొదటి నుంచి చెప్తాను. లెట్స్ గో టు ది ఆన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం. సో ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉన్న ప్రతి ఇంట్లోని ఉండాల్సింది ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ అన్నమాట. సో పల్స్ ఆక్సిమీటర్ వచ్చేసి తెలుసు కదా మీకు, రీడింగ్స్ అన్నమాట. రీడింగ్ చూపిస్తుంది, మనకి ఎంత అవసరం అంతే చూపిస్తుంది. సో నాకు ఆక్సిజన్ అయితే 92% ఉంది. సో బీపీఎం అయితే పల్స్ అయితే 85 ఉంది. సో 93 to 95 అంటే పర్లేదన్నమాట. సో మన ఆక్సిమీటర్ పెట్టినప్పుడు మన ఎవరైతే ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెడతారో వాళ్ళకైతే ఎప్పుడు ఇది చెక్ చేస్తూ ఉండాలి. 99% వచ్చిందంటే కనుక తీసేయాలి. మరీ అంత 99% ప్యూర్ ఆక్సిజన్ ఎప్పుడు డేంజర్ అనమాట. ఎల్డర్ పీపుల్కి, మనలాంటి వాళ్ళకి అయితే పర్లేదు. సో 99, 100 ఎక్కకుండా ఎప్పుడు, మరీ 99, 100 వెళ్ళిందంటే ఇంకా మరీ టూ మచ్ అనమాట. దానికి వేరే ఉంటాయి, అది నేను మళ్ళీ చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ది అయితే SpO2 అన్నది ఆక్సిజన్ లెవెల్ అనమాట. BPMR అన్నది హార్ట్ బీట్ అనమాట. గైస్ నేను మీకు సింపుల్గా చెప్తున్నాను. పల్స్ ఆక్సిమీటర్ అనేది మనకి ఎవరో చెప్పగలరు, మనమే నేర్చుకోవచ్చు. SpO2 అన్నది ఎప్పుడు ఆక్సిజన్ చూపిస్తూ ఉంటుంది. BPMR అనేది మనకి బీపీ అనమాట, హార్ట్ రేట్ ఏ విధంగా ఉంది, నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది అయితే చూపిస్తుంది. సో నేను వాడేది పల్స్ ఆక్సిమీటర్ వచ్చేసి మైక్రోటెక్ అన్నమాట. సో ఇది యాక్యురేట్గా చూపిస్తుంది. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉన్న ఎవ్రీ ఇంట్లో వాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది లేకపోతే అది ఎంత ఎక్కింది, మనిషికి ఎంత ఉంది అనేది ఎందుకు తెలియదు మనకి. అది ఉంటే కంపల్సరీ ఇది ఉండాలి. ఓకే, సో నేను మీకు ఇది అయితే ఆన్ చేసి అయితే చూపిస్తాను. లెట్స్ గో. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో వాటర్ అయితే చూసారా, మినిమం ఉండకూడదు, మ్యాక్సిమం ఉండకూడదు, మిడిల్లో అయితే ఉండాలి ఈ విధంగా. సో దీన్ని ఇక్కడ ఎట్లా అయితే సెట్ చేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఆక్సిజన్ అవుట్లెట్ అని ఉంది కదా, ఆక్సిజన్ అవుట్లెట్గా అయితే ఇట్లా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఇట్లా వెళ్తుంది. సో నా దగ్గర నోస్ది అయితే ఉందన్నమాట. నోస్ అవుట్లెట్ అయితే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 450 to 550. దీన్ని మనం ఇట్లా ఈ విధంగా కనెక్ట్ చేయాలి. సో ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత ఇది మనం ఎవరైతే ఆక్సిజన్ నీడ్ ఉందో వాళ్ళకైతే పెట్టాలి. సో ప్లగ్ ఆన్ చేసి చూపిస్తాను. స్టెబిలైజర్ వాడడం అయితే బెస్ట్. నేనైతే స్టెబిలైజర్ వాడుతున్నాను. సో ఇది ఆన్ చేసే ముందు బ్యాక్ సైడ్ ఇక్కడ ప్లగ్ అయితే ఉంటుంది. ప్లగ్ను ఆన్ చేయాలి. సో ఆన్ చేసిన తర్వాత ఫ్లో అయితే ఈ విధంగా పెంచుకోవచ్చు. ఆన్ చేయగానే ఆక్సిజన్ రావడం అయితే మొదలెడుతుంది. సో నేను చెప్పాను కదా, ఆక్సిజన్ ఈ విధంగా వచ్చి వాటర్లోకి వెళ్ళి వాటర్ నుంచి అవుట్లో పాస్ త్రూ ఇలా వస్తుంది అన్నమాట. సో ఇందులోంచి అయితే వస్తుంది ఇలాగా. సో దీని మెయింటెనెన్స్ ఎట్లా అంటే, నాది ఆల్రెడీ ఇప్పటికి 9500 అవర్స్ అయితే తిరిగింది. ఫిల్టర్ చేంజ్ చేసే రోజు దగ్గరలోనే ఉందన్నమాట దీని అర్థం. సో ఇది వచ్చేసి ఫ్లో అనమాట. మనం ఇక్కడ పెంచుకునే వాళ్ళది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నేను 1.5 పెట్టా, 2 పెట్టా, 2కి వెళ్ళింది, 3 కాలితే 3, 4 కాలితే 4, 5 కాలితే 5. ఓకే,
ఈ ఫ్లో పెంచే కొద్ది ఏమవుతుందంటే పిఎస్ఐ అనమాట. ఫ్లో అంటే ఏం లేదు, పిఎస్ఐ. దీంట్లోంచి వచ్చే గాలి వేగం అయితే నియంత్రిస్తుంది. గాలి వేగాన్ని నియంత్రించేదాన్ని ఫ్లో అంటారు. నెక్స్ట్ ఆక్సిమేట్ కాన్సన్ట్రేటర్ వాడే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ రెండు అట్లా ఒకేసారి నొక్కి పెట్టుకుంటే యాక్యురసీ అనేది ఎంత వస్తుందో చూపిస్తుంది. యా, నా ప్యూరిటీ వచ్చేసి 77 and 78 అనమాట. ఇట్స్ నాట్ ఏ గుడ్ అండ్ ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ అనమాట. నా ప్యూరిటీ అయితే 78% వస్తుంది. 93-90 అబోవ్ రావాలి, అదే ప్యూరిటీ. ఆక్సిజన్ అంత ప్యూరిటీగా ఉండాలి. అంటే ఇంత ప్యూరిటీ రావట్లేదంటే నాకు ఇక్కడ డస్టీ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఆక్సిజన్ నాకు తక్కువ ఉంది, అంతనే నా ప్యూరిటీ 77 అని చూస్తుంది. అక్కడ 90+ వస్తేనే గుడ్ అనమాట. సో ఇప్పుడు ఆన్ చేసానుగా, తర్వాత వచ్చింది. సో ఇది పెట్టుకున్న తర్వాత ఆక్సిజన్ మాస్క్ అయితే కనెక్ట్ చేశాను. సో నా ఫ్లో వచ్చేసి 5 పెట్టాను. నేనైతే ఆక్సిజన్ మాస్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఆక్సిమీటర్ పెట్టాను. సో నేను ఆక్సిజన్ పెట్టుకున్నాక నా లెవెల్ అయితే SpO2 లెవెల్ అయితే ఈ విధంగా ఉంది, 97 అన్నమాట. చూసారు కదా, ఇందాక అయితే నాది 92 ఎంత ఉంది, నేను ఇది పెట్టాక 97 వచ్చింది. సో ఇదైతే ఆక్సిజన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మనకి. ఇదే అనమాట 97కి, 92 అక్కడ, 97 అక్కడ. సో నా ఆక్సిజన్ లెవెల్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. సో నా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇంతే గాయస్, ఇది వాటర్ ఫిల్ చేసుకోవడం, ఈ అవుట్లెట్ ఇట్లా పెట్టడం, ఈ నాజిల్ పెట్టుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, లేదా నోస్కి అది పెట్టుకోవడం, ఇట్లా వాడడం. ఫ్లో అయితే కనుక మీరు ఎల్డర్ పీపుల్కి అయితే 3.5 ఆ రేంజ్లో పెట్టుకోండి. మన యూత్కి అయితే 5 పెట్టుకోండి. సో ఇది ఎన్ని అవర్స్ ఏంటనేది చూపిస్తుంది. యాక్యురసీ చూడడానికి అయితే 2 బటన్లు ప్రెస్ చేస్తే ఇట్లా ప్యూరిటీ అయితే చూపిస్తుంది. ఆ 2 ప్రెస్ చేస్తే ఆక్సిమేట్ కంపెనీ వాళ్ళ దానికైతేనే ప్యూరిటీ అయితే చూపిస్తుంది, వేరే కంపెనీకి దాని మాన్యువల్లో రాసిస్తాడు. సో ఆ విధంగా ప్యూరిటీ అయితే చెక్ చేయొచ్చు. 78% ప్యూర్ ఆక్సిజన్ అయితే ఇది ఇస్తుంది. ఈ విధంగా మనం యూజ్ చేయాలన్నమాట ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఇలా ఈజీ టిప్తో అయితే ఇది యూజ్ చేయొచ్చు, ఎవరన్నా యూజ్ చేయొచ్చు. సో ఇదైతే అందరూ యూజ్ చేయడానికి యూజర్ ఫ్రెండ్లీ అనమాట. నేనైతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని అయితే ఆక్సిజన్ సిలిండర్ బదులుగా రికమెండ్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. నా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మరిన్ని మీకోసం తీసుకొస్తాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.